వన్యప్రాణుల రక్షణ జీవన విధానంలో భాగం కావాలి. నల్లమల అడవిలో జీవించే చెంచుల వన్యప్రాణులను దేవులుగా భావిస్తారు. పెద్ద పులిని పెద్దమ్మగా, ఎలుగు బంటిని లింగమయ్యగా, అడవి పందిని బంగారు మైసమ్మగా, రేసు కుక్కను బవరమ్మగా కొలుస్తారు. పురాణాల్లో సైతం మత్స్యకుర్మ, వరాహ అవతారాలకు విశిష్టత ఉంది. వన్యప్రాణుల రక్షణ గురించి పురాణ గాథలు మనకు చెప్పే విలువలు ఇవి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆరణ్య భవనంలో 70వ వన్యప్రాణి వారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వసుధైక కుటుంబంలో సమస్త జీవకోటికి చోటు ఉంది. మనకున్న సాంకేతికత విజ్ఞానంతో ఇతర జీవుల కంటే ఉన్నతంగా ఉన్నాం. మనపై ఆధారపడిన మనతో జీవనం సాగించే ఇతర రాసులన్నిటినీ రక్షించుకుంటేనే మనిషి జీవితం సాఫీగా సాగుతుంది. వన్యప్రాణులు, సముద్ర జీవులు, ఇతర జీవరాశి మనుగడలో ఉంటేనే మనిషికి స్వచ్ఛమైన గాలి, నీరు అందుతుందని చెప్పారు. అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే, ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించని జీవం పెరిగిపోతుంది. మనకేంటంటే ఉబుసుపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు, రాత్రుల పూట మొక్కల దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని, మొక్కలు నిద్రపోతాయని. ఒక పిడివాదం ఉంటుంది మనకి, మొక్కలు ఎలా నిద్రపోతాయి, అవి గురక పెడతాయా, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా కోస్తే బాధపడతాయి, అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం. మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది. శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు. అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి. చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది. మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే, ఎందుకు ముట్టుకోకూడదు? ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము. మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునేవారు చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఎవరికేం జరగదు, మనకే నష్టం అంతా మనకే. ముఖ్యంగా మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, కానీ మన అందరం ఆధారపడేది నీరు, శుద్ధమైన గాలి, స్వచ్ఛమైన గాలి, కనీసం కలుషితం లేని పరిసరాలు, ఇవి కనీసం మనకి. మీరు ఊహించుకోండి, మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దవాళ్ళు అయిపోవచ్చు, గొప్పవాళ్ళు అయిపోవచ్చు, కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. సో పర్యావరణం అనేది చాలా కీలకం.